ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదే హాస్పిటల్, వెళ్ళి చూపించుకో. మీరు రారా? డాక్టర్కి చూపించుకోవాల్సింది నువ్వా నేనా? నేను లోపలికొస్తే నువ్వు వాడిన నాటకం బయటపడుతుంది. దాంతో నాకు బీపీ పెరగడం తప్ప ఏమీ ఉండదు. ఇదంతా అవసరమా నాకు? నాటకం ఏంటండి? నీకేమీ తెలీదు. నీకు జ్వరం వచ్చింది, మా అమ్మ వాళ్ళు నీకు తోడిచ్చి నన్ను హాస్పిటల్కి పంపించారు. తీసుకొచ్చానుగా, వెళ్ళు. నేను చూపించుకొని వస్తాను, మీరిక్కడే ఉండండి. ఏంటి ఆర్డర్ వేస్తున్నావా? ఒకళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నీకోసం అస్సలు వెయిట్ చేయను. మరి నేనెలా తిరిగి వెళ్ళాలండి? నువ్వు మరీ అంత అమాయకురాలివేం కాదు. ఎలాగోలా వెళ్ళు. ఏవండి, డాక్టర్ గారిని కలవాలి. పేరు చెప్పండి. శరణ్య. డాక్టర్ గారికి చెప్తాను, అక్కడ వెయిట్ చేయండి. ఏముందిరా, ఏంటి వణిగిపోతున్నావు? జ్వరమా? ఒక్కదానివే వచ్చినట్టున్నావు. శరణ్య ఎవరు? నేనే. రండి. తోడెవరూ లేకుండా ఒక్కతే వచ్చినట్టుంది. దీన్ని ఎలాగైనా పటాయించాలి. కూర్చోండి, కూర్చోండి. ఏంటమ్మా ప్రాబ్లం? చాలా జ్వరంగా ఉంది డాక్టర్. సిస్టర్, బీపీ చెక్ చేయి. బీపీ లో ఉంది డాక్టర్. ఓ మై గాడ్, 104 ఉంది కదమ్మా. ఇంత ఫీవర్ పెట్టుకొని ఒక్కదానివే ఎలా వచ్చావు? మీ వాళ్ళెవరూ రాలేదా? మా ఆయన గారు వచ్చారండి, బయటున్నారు. ఓ అవునా? టాబ్లెట్స్ రాశాను, ఈ టాబ్లెట్స్ వాడమ్మా, తగ్గిపోతుంది. బాగా వీక్గా ఉన్నావు కదా, కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఓకే మేడం. అక్కకైనా ఫోన్ చేద్దాం. వెళ్ళిపోతున్నావా? రాంబాబు,
శరణ్య, ఏంటి కాల్ చేసావు? అక్క, నేను ఇంట్లో లేనక్క. ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వచ్చాను. అవునా? ఒక్కదానివి ఎలా వెళ్ళావు? లేదు, నాకు తోడుగా అత్తయ్య గారు ఆయన్నిచ్చి పంపించారు. అయితే ఒక రౌడీ వెధవ నా వెంట పడుతున్నాడక్క. భయంగా ఉంది. అదేంటి తోడుగా దర్శన్ వచ్చాడు అని అంటున్నావు? వచ్చారు. హాస్పిటల్ బయటే వదిలేసి వెళ్ళిపోయారు. నాకు భయంగా ఉందక్క. నువ్వు రావా? అయ్యో, మీ బావగారు ఇప్పుడే లేచారే. కాఫీ పెడుతున్నాను. అయినా నువ్వు ఉన్నదేమైనా అడవిలోనా? ఎందుకంత భయపడుతున్నావు? ధైర్యంగా ఏదో ఒక క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసాయి. ఏం కాదు అని చెప్తున్నాను కదా. ముందు నువ్వు క్యాబ్ బుక్ చేయి. సరే అక్క. ఎలాగైనా వాళ్ళిద్దరిని దగ్గర చేయాలని శరణ్యకి నీ కొడుకుని తోడిచ్చి పంపించావా అత్తా? వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత రిటర్న్లో తెలుస్తుంది నీకు. ఆనందా, ఏంటి అదోలా ఉన్నా? ఏం లేదక్కా, శరణ్యకి ఒంట్లో ఎలా ఉందో అని. ఏంటి? నా చెల్లెలికి ఒంట్లో బాగోలేదా? ఎక్కడుంది? ఎలా ఉంది? చెప్పండి, నేనే హాస్పిటల్కి తీసుకెళ్తాను. అవసరం లేదు, తీసుకువెళ్లాల్సిన వాళ్ళు తీసుకెళ్లారు. ఓహో, మరిది గారు తీసుకుని వెళ్ళారా? అయితే ఓకే. డాక్టర్ ఏం చెప్పారో ఏంటో ఏమీ తెలీదు. ఒకసారి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా. అమ్మ ఫోన్ చేస్తుందేంటి? హలో అమ్మా. నానా దర్శన్, ఏమైంది? డాక్టర్ గారు ఏమన్నారు? అది చెకప్ జరుగుతుందమ్మా, నేను బయటున్నాను. నువ్వు బయటుండడం ఏంటి దర్శన్? తన పక్కనే ఉండాలి కదా. అంటే నన్ను బయట కూర్చోమని చెప్పారమ్మా డాక్టర్. సరే, తనకి ఎందుకు ఒంట్లో బాగోలేదో క్లియర్గా కనుక్కుని దగ్గరుండి తీసుకునిరా. సరే అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.